విశ్వగురువుగా పేరు, విశ్వకర్మ స్కీమ్ పెట్టాడు. అటువంటి మోడీ గారు మే 2వ తేదీ అమరావతి సందర్భంగా చంద్రబాబు నాయుడు గారిని నేను గతంలో హైదరాబాదులో ఉన్నప్పుడు సీఎంగా గమనించాను. ఉన్నతమైన ఆశయం ఉంది, నేను ఖచ్చితంగా అమరావతి పూర్తవుతుంది, ఈ రాష్ట్రం బాగుపడుతుందని చెప్తే అతన్ని జీర్ణించుకోలేకున్నాడు. ఎప్పుడైతే గౌరవ ప్రధానమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఒప్పుకున్నాడో జగన్ రెడ్డిని అత్యంత పనికిమాలిన వ్యక్తిగా చెప్పగానే చెప్పినాడు. ఇది వాస్తవ పరిస్థితి. ఇది అనేక స్కాములు. షర్మిలమ్మ నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చింది, నీతి నీది నిజం నీది, అసెంబ్లీకి వచ్చి ఏడ్సు, అసెంబ్లీకి వచ్చి నీ కామెంట్ చేయి, సిబిఐ ఎంక్వైరీ అడగమనేది ఆమె. మేము చెప్తున్నాం, ఈ యొక్క స్టేట్ యొక్క సిట్టు నమ్మకం లేదు, సిబిసిఐడి వాళ్ళు నమ్మకం లేదు. సిబిఐ కోరు కోర్టుకు పోయి అసెంబ్లీ వచ్చి చెప్పు, ఎందుకు లేవు సిబిఐ చెప్తాంది కదా. ఆమె మీ సొంత చెల్లెళ్ళు, మీ చెల్లెలను దూరం చేసుకుంటూ, మీ అమ్మను దూరం చేసుకుంటూ, నీ వల్ల అందరూ సర్వనాశనం, టోటల్ ప్యాకేజే పోయింది, ప్రజలు నాశనం చేసినావు. అప్పులు ఆ రోజు అప్పులు 4.5 లక్షల కోట్లు రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడైతే అంతా లక్షలోపు, మన చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 4.5 లక్ష, ఇప్పుడు 5.5 లక్ష. 5.5 లక్షల కోట్లు పెరిగి 10 లక్షల కోట్లకు చేరుకునేది. ఇష్టం వచ్చేట్టు అప్పులు చేసినావు, ఇష్టం వచ్చేట్టు తప్పులు చేసినావు, ఇష్టం వచ్చినట్టు గొప్పలు చెప్పుకుంటున్నావు. అనేక గొప్పలు నీకు చివరికి తిప్పలు తప్పవు, చిప్పకూడదు, తప్పదు జైలుకి పోవడం. నువ్వు ఖచ్చితంగా పోతావు కూడా. ఏమి దాగాలంటే దాగదు. ఒక సినిమాలో ఉంది, హీరోయిన్ పైన హీరోను ప్రేమిస్తాడు, అది చెప్పుకోలేదు. అప్పుడు పాట ఉంది, దాగాలంటే దాగదులే ఇది నిజములే అని. ఇక్కడ దాగాలంటే ఏం దాగదు, ఆగాలంటే ఆగదు. నీ వరకు ప్రయాణం. బిగ్ బాస్ నువ్వే, బిగ్ బాస్ మొత్తము. ప్రతి దాంట్లో ఆ డోర్ వర్షాకనుమా ప్రతి దాంట్లో అంగడి, ప్రతి ఒక్కరూ వైఎస్ఆర్ పార్టీ అంగడి. ఈరోజు కూడా పేపర్లు వచ్చింది, మన సజ్జల రామకృష్ణారెడ్డి యొక్క ఫారెస్ట్ ల్యాండు గౌరవ కలెక్టర్ గారు తిరిగి వాపసు చేసినాడు. దేవిరెడ్డి శంకర్ రెడ్డి అనేవాడు కేసులో ముద్దాయిగా పులివెందుల్లో భూములు స్కామ్, లింగాల మండలం, తన సొంత ఊరు దన్నబాగులో ఎక్కడ దొరికితే అక్కడ కబ్జా, కబ్జాలు మొత్తం. ఇటువంటి క్యారెక్టర్ మరొకరిని విమర్శించే ఎక్కేలేదు. తప్పులెన్ను వారు తమ తప్పులు ఎరగరు. జగన్ రెడ్డి చేసిన తప్పులు అసలు ఎవరికి సాధ్యం కాదు. ఇది ప్రపంచంలోనే ఎవరికి తెలియని విధంగా తప్పులు. ఏదో చెప్తున్నానంట, నా పేరు ఉందే అని, నా సంతకం ఉందే అని. నువ్వు సంత చేసినావు, వ్యవస్థను సంత చేసి నీ సంతకాలు ఏంది ఎవరికి తెలియదు నీది. అందరు చెప్తున్నారు, బాసు కోసమే, బాసు చెప్పింటేనే చేసినామని ఓపెన్ డేటా చెప్తున్నారు. అసలు పత్రికలో చూస్తే ఆ డేటా దాదాపు 4 లక్షల ఐటమ్స్ మాఫీ చేసినానంటే ఎంత గొప్ప క్యారెక్టర్. మోసంలో దిట్ట, దౌర్జన్యంలో దిట్ట, అబద్ధాల్లో దిట్ట, దొంగ ప్రచారంలో దిట్ట. బ్రహ్మాండంగా గెలుస్తాం. ఇది పార్టీ స్పెల్లింగు వైఎస్ఆర్ పార్టీ, PRTY, వై తీసేచ్చే, వై అంటే ఇక్కడ వైఎస్ఆర్. పార్టుగా విడిపోయి పార్టీ, వైఎస్ఆర్ పార్టీ పార్టుగా విడిపోయి డిస్మాంటిల్ అయి డిసపియర్ కాబోతుంది. అంటే కనపడదు. నేను ఇంతకుముందే చెప్పిన డైనోసార్ పార్టీ, డైనోసార్ అని, జగన్ సారు బేకారని, జగన్ సారును నమ్ముకునేటోళ్ళంతా బికారని మరొక భాషలో చెప్పిన వైఎస్ఆర్ పార్టీకి వెరుపురుగు పట్టింది. వైఎస్ఆర్ పార్టీకి అందరూ తోకలు తగులుకున్నట్టు డెడ్వుడ్ మాదిరి ఊరికి అంటుకున్నారు. అందరూ పోయాలే. విజయసాయి రెడ్డి అమ్ముడపోయినాడట. A2 నీతో పాటు అన్ని దానిలో A1 A2 విసుకొచ్చి ఇక చాలు నీతో, ఇక చాలు అని ఇమ్మడలేక బయటకు వస్తే అమ్మడపోయినట. అతని పదవి పోయింది. మా బీజేపీ పార్టీలో పాకా సత్యనారాయణ అని ఎవ్వరు ఊహించని విధంగా నిజమైన కార్యకర్తకు ఇవ్వడం జరిగింది బీజేపీ పార్టీ.
బీజేపీ పార్టీలో కనుక్కోండి. అమ్మడబోయింటే బీజేపీ పార్టీలో అసలు చాలామందికి వ్యక్తిగతంగా అయినా చాలామందికి తెలియదు. కానీ ఒక నిబద్ధత కలిగిన కార్యకర్తగా ఆ యొక్క పార్టీలో స్థానం కలిగించారు. కానీ అతను తనకు సరిపోకుంటే ఏదైనా నింద. ఆ రోజు నేను పార్టీలో బయటకు వచ్చినప్పుడు మమ్మల్ని అందరినీ చంద్రబాబు నాయుడుకు పశువులుగా పందులుగా అమ్మడపోయినారని ఇచ్చాను ఆ రోజు స్టేట్మెంట్. నేను ఆ రోజు స్టేట్మెంట్ ఇచ్చి మేము పందులమైతే నువ్వు ఊరపందివని. అతను ఊరపంది నానాకం తింటుంది, ఏది వదలదు, ప్రతి దాంట్లో దరిద్రమే. ఇటువంటి క్యారెక్టర్ వ్యక్తి రాజకీయాల్లో అన్ఫిట్, ఆ పార్టీ అన్ఫిట్. వాళ్ళు రాజకీయాల్లో మన కడప చెడు కడప పేరు, కడప అంటే గట్స్ ఉండేది, కడపకే చెడ్డ పేరు ఇటువంటి వ్యక్తి. వాళ్ళ తమ్ముడు అవినాష్ రెడ్డి అరెస్ట్ కాబోతున్నాడు లిక్కర్లో. మళ్ళీ వాళ్ళ నాన్న జమ్మలోడికి వాసి ఒకడు ఎవరో పేరు కూడా ఉంది, హనుమంతరెడ్డి అంటే వాడు కబ్జాలు, తుపాకీతో బెదిరియడం అంటారు, స్థలాల కబ్జా, అంతా ఇదే పని. అంటే ఈ విధంగా ప్రతి ఐటెంలో సెంట్రల్ స్టేటు లోకల్ బాడీస్ అన్నీ ఏకమై అభివృద్ధి ఒకవైపు, పురోగతి ఒకవైపు, నీ దరిద్రం రెండో వైపు. నీకెందుకు రోజు స్టేట్మెంటు? ఎట్లా దొరికినావు దొంగ, అరెస్ట్ అవుతాడని భయపడి అనుమానపడి ముందుగానే ఉలిక్కిపడి కవర్ చేయడం మొదలైంది. ఇంకోటి మీరు పత్రికలో చూసినా లేదో, ప్రతిసారి దేవుడు ఉన్నాడు దేవుడు ఉన్నాడు దేవుడు ఉన్నాడు అంటాడు. దేవుడు సర్వకోటికి ఉన్నాడు, చీమకున్నాడు, దోమకున్నాడు, చెట్టుకున్నాడు, పుట్టకున్నాడు. ఏమి నీకు పేటెంట్ రైటా? నీకు దేవుడు ఉన్నాడంట. ఏమి కవరేజ్, 30 తరాలు కంటిన్యూషన్గా ఉంటాం. వాడు కూడా గొప్ప కావాలా. ఇది మా వైపు. ఇతని దరిద్రం 11 సిబిఐ, 9 ఈడీ మరియు 5 ఏళ్లలో చేసిన తప్పులు ప్లస్ వివేకానందుడి కేసు, 3 స్టెప్పుల్లో మొత్తం అంతా ఇరకపోతున్నారు. నీ పప్పులు ఉడకావు, నీది బేతాల కథ, నీది బట్టి విక్రమార్క కథ, రోజు ఒక అబద్ధం. నీ యొక్క పిల్లి శాపాలకు ఉట్లు తెగావు. ఒకటి సాగుతుంది, పిల్లి పైన పల్లెలో పెరుగుకుండా ఉట్టి మీద కట్టేవాళ్ళు. పిల్లి కోరుకుంటుందంట పైకి పోలేక, ఉట్లు తెగునా మేము పెరుగు తిందామా అని. నీ పిల్లి చేపలకి ఏడ ఉట్లు తెగుతాయి? నీ దరిద్రానికి ఇక్కడెవ్వరు జంకరు. నీకు చెక్కు, సూపర్ చెక్కు, సూపర్ 6 సూపర్ చెక్కు పెడతాం, సూపర్ 6 అమలవుతుంది. పెరుగుకుండా ఉట్టి మీద కట్టేవాళ్ళు. పిల్లి కోరుకుంటుందంట పైకి పోలేక, ఉట్లు తెగునా మేము పెరుగు తిందామా అని. నీ పిల్లి చేపలకి ఏడ ఉట్లు తెగుతాయి? నీ దరిద్రానికి ఇక్కడెవ్వరు జంకరు. నీకు చెక్కు, సూపర్ చెక్కు, సూపర్ 6 సూపర్ చెక్కు పెడతాం, సూపర్ 6 అమలవుతుంది.